త్వరలోనే వాయుదేవుడి ద్వారా నీకు నా ప్రసాదం లభిస్తుంది. దాన్ని నీ భర్త వీర్కేసరి చేతుల మీదుగా స్వీకరించు. ఇక కొంత సమయం తరువాత వారి కోరిక నెరవేరింది. అంజన గర్భవతయ్యింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గర్భకాలంలో తల్లి శరీరంలో అనేక పరివర్తనలు వస్తాయి. ఇక రకరకాల కష్టాలు, సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకనే అత్తగారు, ఆడపడుచు, తోడికోడళ్ల వంటి కుటుంబంలోని మిగతా మహిళలు కలిసి గర్భవతిని ప్రత్యేకంగా చూసుకుంటారు. కానీ అంజనాని చూసుకోవడానికి ఆమె వద్ద ఎవరున్నారు స్వామి? అంజన మహా అదృష్టవంతురాలు. ఎందుకంటే తనకు సహకరించేందుకు నా చెల్లెలు మాతలకే మాత జగదంబ వింధ్యవాసిని స్వయంగా విచ్చేసింది. కుమారానంది, చూడు, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే మీ స్వామికి సేవ చేస్తూ ఉండాలి. ఒకవేళ వారు సమాధి నుండి బయటికి వస్తే వారికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసి పెట్టాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మాత. దేవి భవానీ, ప్రాణనాథ, చూడు, నా కమండలంలో ఏమాత్రం జలం లేదు. దీన్ని నింపడానికి నీ వద్ద సమయం ఉందా? సరే, వదిలిపెట్టు. నేను నందితో చెప్తాను. లేదు లేదు, నేను ఉండగా నందికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడే నింపి తెస్తాను. సరే, వదిలేయ్. నాకు అసలు గుర్తులేదు. జటాచూటంలో ఉన్న గంగతో నింపుకుంటాను. నువ్వెళ్ళు భవానీ.